నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలైబలై కార్యక్రమం ధూమ్ ధాంగా జరుగుతోంది. హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ డప్పు కొట్టారు. కళాకారుల స్వాగతం మధ్య ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సెమీ పూజ చేశారు. ఇక అతిథుల కోసం తెలంగాణ ప్రత్యేక వంటకాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అలైబలైలో వంటకాలకు సంబంధించిన డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. ప్రస్తుతం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దత్తన్న ఏర్పాటు చేసిన అలైబలై కార్యక్రమానికి వచ్చాను. ముందుగా అలైబలై అనగానే తీరొక్క వంటలు ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తూ వస్తాయి. అదే కిచెన్ సెక్షన్ దగ్గర నేనున్నా. దసరా తెల్లారి దత్తన్న అలైబలై అంటే మామూలు ఉండదు, ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కిచెన్లో కంప్లీట్గా మేకింగ్ అంతా అయిపోయింది. వాటిని సర్వ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా. ఇది మనకు బోటిలాగా కనిపిస్తుంది, చూస్తేనే నీళ్ళు ఊరుతున్నాయి నోట్లో. సో యమ్మీ యమ్మీ ఉంటుందని చెప్పి ప్రతిసారి ఈ ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకసారి మనం చూడొచ్చు కంప్లీట్గా తెలంగాణ నాటు స్టైల్లో ఈ వంటకాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటా రెండా అసలు మామూలు కాదు, లెక్కలేనన్ని వెరైటీస్ దత్తన్న ప్రోగ్రాంలో ఉంటాయి. అదే స్పెషల్, అదే ట్రెండ్ని దత్తన్న సెట్ చేశారని చెప్పాలి. సో ఎన్ని బౌల్స్ ఉన్నాయి, ఎన్ని అండాలు ఉన్నాయో మనం ఒకసారి చూడొచ్చు. పెద్ద పెద్ద భారీ అండాలు ఉన్నాయి. అంటే ఒక ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే ఆ వర్క్ అంతా కూడా బర్డెన్గా ఫీల్ అవుతాం. అట్లాంటిది ఇన్ని తీరొక్క వంటలకు సంబంధించి ఎంతమంది కృషి ఉంటుందో ఒకసారి మనము ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇది మేజర్ టాస్క్ అని చెప్పాలి. దత్తన్న అలైబలై అంటేనే ఒక మేజర్ టాస్క్ ఈ ఫుడ్కు సంబంధించి. అసలు ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఎవరెవరిని పురమాయించారు దత్తన్న అనేది ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు చెఫ్ ఉన్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ ఫుడ్ అంతా? 2015 నుంచి. సో దత్తన్నతో ఎప్పటి నుంచి పరిచయం మీకు? 2015 నుంచి పరిచయం. సో ఎంతమంది టీం అంతా మీరంతా? ఇది మొత్తం 10,000 మంది దావత్. మా టీం 100 మంది టీం మొత్తం. నేను హెడ్ కుక్. నేను ఇప్పుడు మీరు ఎన్నెన్ని వెరైటీస్ రెడీ చేశారు? ఇప్పుడు డబల్ కా మీఠా నుంచి స్టార్ట్ చేసినాం. మొదలు స్వీట్ చేసినాం. డబల్ కా మీఠా నుంచి స్టార్ట్ చేద్దాం. 3-4 అవర్స్ పడుతుంది మొత్తం చేయడానికి ఒక లగన్కి. మళ్ళీ దాని తర్వాత ఆనియన్స్ ఫ్రై చేస్తాం. ఈ రౌండ్ బౌల్స్ అని డబల్ కా మీఠా మొత్తం 10 లగన్స్ ఉన్నాయి. మొత్తం ఒక లగన్లా 30 పీరియడ్ ఉంటాయి. మీరు రెడీ చేసిన ఈ డబల్ కా మీఠా నుంచి ఎంతమంది తినొచ్చు అంతా అన్ని బౌల్స్? అంటే 10,000 మెంబర్ తినవచ్చు. సో మొత్తం మీరు 1000 మెంబర్స్ సార్? 10,000 మంది మెంబర్. ఇప్పుడు ఎన్ని వెరైటీస్ చేశారు మొత్తం? నాన్ వెజ్ వెజ్ కలుపుకొని? మటన్ బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది, ఫిష్ ఉంది, రొయ్యలు ఉంది, మళ్ళీ చికెన్ కర్రీ ఉంది, మళ్ళీ మిర్చి కర్రీ అన్నీ ఉంటాయి. నాన్ వెజ్లో అంటే పాలకూర పప్పు, పన్నీర్ మసాలా, చనా చోలా, బబ్బులు, తెలంగాణ గారెలు, మురుకలు అన్నీ ఉంటాయి. మళ్ళీ వైట్ రైస్, పెరుగు చట్నీ, మిర్చి వెజల్. అంటే ఇంత పెద్ద మొత్తంలో చేస్తున్నారు కదా చాలా మందికి సంబంధించి, టేస్ట్ అట్లనే ఉంటుంది అంటారా? అదే ఉంటుంది ఎప్పటికీ. అన్ని మసాలాలు అవి యాడ్ చేస్తారా? అన్ని మసాలా అవే ఉంటాయి. రుచి మంచిగా ఉంటుందని 2015 నుంచి మాకే పిలిపిస్తారు. మీకే పిలిపిస్తారు. ఎప్పుడన్నా రిమార్క్ వచ్చిందా దత్తన్న నుంచి? అయితే రాలే, ఇంతవరకు రాలే. రానియనం కూడా మేము కష్టపడి చేస్తాం. దసరా తెల్లారే ఈ ఈవెంట్ పెడతారు, ఈ దావత్ పెడతారు, పెద్ద దావత్. ఈ పెద్ద దావత్లో మెయిన్ ఫుడ్డే, మీరు రెడీ చేసే ఫుడ్డే. మీరు మొత్తం ఎంతమంది కష్టపడతారు, ఎంత టైం పడుతుంది? మా దగ్గర మేము గురువారం 1 కలాకు వచ్చినాం. ఈ రోజు వరకు పనిచేస్తున్నాం. మొత్తం నైట్ ఎల్గి మొత్తం పనిచేస్తున్నాం. నా చేయి కింద 100 మంది ఉంటారు. చిచా దీని మీద ఎంబీ అని రాశారు. మటన్ బిర్యానీ ఇది. ఓకే, సో చూస్తేనే తినాలనిపిస్తుంది. అట్లా కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఎంతమంది తినొచ్చు ఈ అండ? ఈ 200 మెంబర్ తినొచ్చు. ఇది రెడీ చేయాలంటే ఎంత రైస్ కావాలి, ఎంత మటన్ కావాలి? 25 kg రైస్, 30 kg మటన్. ఎన్ని గంటలు పడుతుంది దీన్ని కనీసం 3 గంటలు పడుతుంది. ఇప్పుడు అదంతా అంతేనా? ఎంబీ అని రాసింది మొత్తం మటన్ బిర్యానీ. ఎన్ని అండాలు ఉన్నాయి అవన్నీ? మొత్తం 28 గంటలు ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు. ఇది కిచిడి. ఓకే, ఇదంతా ఈ రౌండ్ బౌల్లోనే తయారు చేయడానికి వస్తుందా చిచ్చా? ఇది చికెన్, దమ్కా చికెన్. ఇది ఒక లగన్లా 300 మెంబర్ తినొచ్చు. ఒక లగన్లా, ఒక బౌల్స్లో 300 మెంబర్. దీంట్లో దగ్గర అంటే 50 కిలోలు పడుతుంది. లివర్ కావాలంటే ఎన్ని మేకలు కావాలి బహుశా? ఇన్ని లివర్ కావాలంటే దగ్గర ఇది 200-300 కిలో ఉంటుంది. దీంతో 3 నగలనే ఉంటుంది. ఇట్లా సొంటి మస్తు మేకలు కావాలి. అయితే దగ్గర 50-60 యాటలు కావాలి. ఓకే, ఇక దత్తన మొత్తం ఆడపిల్లలు తీసుకొని కోస్తేనే వర్కౌట్ అవుతుంది. అవుతుంది. ఇదంతా కలేజీ.
అదే ఉంటుంది అంతా. ఆహా. సేమ్ మన నాన్ వెజ్ మటన్ చికెన్ లాని ఇది కూడా టేస్ట్ ఉంటుందా? ఉంటుంది. ఇది నల్ల, ఇది ఓకే. ఇది నల్ల. చాలా మంది ఇంట్రెస్టింగ్తో తింటారు. తెలంగాణ ఇంట్రెస్ట్ కాదు, తెలంగాణ పరపరం ఇదే. పెద్దవాళ్ళు తిన్నారు ఇదే నల్ల. తెలంగాణ అంటేనే బోటి, తలకాయ, మటన్, పాయ, మెదడు, గుండె అవే ఉంటాయి తెలంగాణ స్పెషల్. కాళ్ళు అదే బోటి, తలకాయ కూర. ఇంకా వెరైటీస్ ఏమున్నాయి మన దగ్గర? బోటి ఉంది. ఓకే. మీకు ఎంత ఇయర్ ఉన్నప్పుడు మీరు మొదలు పెట్టారు? నేను ఇప్పుడు 70 సంవత్సరం, నేను 12 years నుంచి నేర్చుతున్నాయి పని. ఇప్పటిదాకా 30 సంవత్సరం అయిపోయింది. మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి ఇప్పుడు. మీ 30 years ఎక్స్పీరియన్స్లో దత్తన్న ప్రోగ్రామ్ కంటే పెద్దది ఎప్పుడైనా తగిలిందా? ఇంత పెద్ద తలగాలి. ఇదే ఫస్ట్. అంటే 2015 నుంచి ఇదే పెద్ద ఆర్డర్. ఇప్పుడు రెడీ అయిగా పెట్టడమేనా? వాళ్ళు ఓకే అంటే? ఓకే అంటే రెడీ ఉంటుంది. మొత్తం పంపిణీస్తూ ఉంటాం. సెక్షన్ కడతారు. విఐపీలు, ప్రెస్ వాళ్ళు అంతా ఉంటారు కదా, వాళ్ళ అన్ని వస్తువులు ఏడా పంపించాలి అది మాత్రంగా పంపిస్తాం. దసరా తెల్లారి దత్తన్న దావత్ అంటే వంటల స్పెషల్ చూసినాం. చీఫ్ చెఫ్తోనే మనం మాట్లాడినాం. వాళ్ళు ఎంతమంది కష్టపడ్డారు, ఏమేమి వెరైటీస్ చేశారు, ఒక్కొక్క దానికి ఎంతెంత టైం పడుతుంది అని చెప్పి ఆయన మాటల్లోనే విన్నాం. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తం కలిసి షరీఫ్ V6 న్యూస్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, దత్తన్న ప్రోగ్రామ్.